హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా స్టోరీస్ ఆర్ స్టోరీస్ బై మౌని. అండ్ ఈరోజు వీడియో ఏంటి అంటే నా స్టైల్లో పప్పుచారు ఎలా చేయాలో చెప్తానండి. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఒక మీడియం సైజు ఒక 2 చిన్న ఉల్లిపాయలు, ఒక టమాటో అండ్ 5-6 పచ్చిమిరపకాయలు, 2 మునక్కాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ ఆలోపు మనం ఏం చేయాలి అంటే చిన్న నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని అది నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి కట్ చేసిన తర్వాత చింతపండు బాగా నానిన తర్వాత దానిలో నుండి ఆ చింతపండు రసంని తీసుకొని మీరు ఎందులో అయితే పప్పుచారు చేసుకోవాలనుకుంటున్నారో ఆ గిన్నెలో వేసి పెట్టుకోవాలండి. అండ్ ఇప్పుడు ఆ గిన్నెలోకి మనం కట్ చేసిన కూరగాయలన్నీ అందులో వేసి ఒకసారి కలిపేసేయండి. కూరగాయలన్నీ వేసి కలిపిన తర్వాత అందులో 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. తర్వాత మళ్ళీ అన్నీ మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలండి. కలిపిన వాటిని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టేసి అది బాగా మసలే వరకు మసలబెట్టాలండి. ఎట్లా అంటే లైక్ ఆఫ్ ద క్వాంటిటీ అయిపోవాలి. ఆ తర్వాత మనం ముందుగానే ఉడికించుకున్న పప్పుని బాగా మెదిపేసి ఆ మిశ్రమంలో దీన్ని కలిపేసేయాలి. పప్పు మిశ్రమం కలిపిన తర్వాత ఉండలు లేకుండా మొత్తం చక్కగా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్నాక ఒక 5 మినిట్స్ అలాగే ఉంచేసి కొంచెం మసలనివ్వాలండి. అది మసిలి అంతలోపు మనం వేరే ఒక స్టవ్ పైన ఒక బాణాలి పెట్టుకొని అందులో 2 పావుల నూనె పోసి నూనె కాస్త వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలండి. అలాగే వాటితో పాటు వెల్లుల్లి అండ్ ఎండుమిర్చి వేసుకోవాలండి పోపుకి. అంతే, అవి బాగా మంచి కలర్ వచ్చాక అవి మంచిగా ఫ్రై అయ్యాక ఈ మిశ్రమంని తీసుకెళ్ళి మసులుతున్న పప్పుచారులో పోసేసుకొని కలిపేయాలండి. అంతే, కలిపిన తర్వాత ఇంకొక 2 మినిట్స్ అలాగే స్టవ్ పైన ఉంచేసి గ్యాస్ ఆఫ్